స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకు ఈ 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను మనము క్యాలెండర్ ఇచ్చారు. మాకు ఏ రోజు ఈ కార్యక్రమం చేయాలని. నిన్న ఈరోజు మన గ్రామ పంచాయతీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధ్యం చేసే కార్మికులు, ఎందుకంటే ఉదయం లేవగానే పారిశుద్ధ్యం చేస్తారు. వాళ్ళు కూడా ఫస్ట్ ఏంటంటే హెల్త్ పరంగా వాళ్ళు చాలా బాగుండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు క్లీనింగ్ అవన్నీ చూసుకుంటుంటారు. ముఖ్యంగా వాళ్ళు బాగుంటేనే గ్రామాలలో పారిశుద్ధ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ప్రభుత్వము వాళ్ళకు ఈరోజు సఫాయి శిబిర్ గురించి స్థానిక పిఎస్సి సిఎస్సిలలో వాళ్ళకు అన్ని రకాల వైద్య పరీక్షలు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, వాళ్ళకు ఇంకా ఎటువంటివి ఉన్నాయి, ఆరోగ్యంగా ఉండాలనే విధంగా టెస్టులు చేసి వాళ్ళకు కావాల్సిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకు సరైన మందులు అవి ఇస్తారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు సిఎస్సి దర్పల్లిలో ఏర్పాటు చేస్తున్నాము. దర్పల్లి మండలంలోని 22 గ్రామాలకు సంబంధించిన 116 మంది ఎంపీడబ్ల్యూఎస్ వర్కర్స్కు ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం తర్వాత ప్రభుత్వం పరంగా తీసుకున్న చర్యలకు అందరికీ అభినందనీయము. మిత్రులందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు మనము దర్పల్లి మండలంలో మన సిఎస్సి నందు సఫాయి మిత్ర సురక్ష శిబిర్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనము మన సఫాయి సురక్ష వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే మెడికల్ టెస్టులు, లివర్ టెస్టులు, వాళ్ళ బీపీ, షుగర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సంబంధించిన టెస్టులు అన్నీ చేస్తున్నాము. అండ్ వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ ట్రీట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనము దీని కింద మనకి సఫాయి ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్, వీళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి కార్యక్రమం ద్వారా మనం వాళ్ళ హెల్త్ని వాళ్ళ ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ ఇస్తున్నాం. వాళ్ళు శానిటేషన్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి హెల్త్ టిప్స్ అంటే మనం ఎట్లా మంచి ఆరోగ్యంగా ఉండాలి, ప్లస్ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అవన్నీ చెప్తున్నాము. దీని ప్రకారం ఇందులో మనకు అంటే కమ్యూనికబుల్ డిసీజ్ రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయడము, లేకుంటే పిల్లలకి లేకుంటే మన వెళ్తే వాళ్ళకి అంటే ఎట్లా ప్రివెంట్ చేయాలి ఆ టెక్నిక్స్ కూడా వీళ్ళకి చెప్తారు. ఎందుకంటే వీళ్ళే మనకు ఫ్రంట్ లైన్ ఉంటారు కాబట్టి. అంటే మనకు ఇప్పుడు మన ప్రబలుతున్నాయి డెంగ్యూ, మలేరియా, వీళ్ళు దాన్ని ఫస్ట్ టైం వీళ్ళే డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటారు. అట్లాంటి అంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇవన్నిటికీ ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజ్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఎక్కువ. కాబట్టి వీళ్ళకి మనం ఫ్రంట్ లైన్ గా పరీక్షలు చేసి ఎట్లా దాని నుంచి ఎట్లా మనం ప్రివెంట్ చేసుకుని అవన్నీ టెక్నిక్స్ వీళ్ళకి చెప్తాము. ఆ చెప్పడానికి కోసమే మనం స్పెషల్ గా దర్పల్లి నందు వాళ్ళ క్యాంప్ పెడుతున్నాం. దానికి మన ఎంపీడీఓ సహకారం ఇచ్చారు. అండ్ మన మున్సిపల్ వర్కర్స్ అందరూ మన చేస్తున్నందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.